నారాయణవనం ప్రాపర్లో నవసందు అనే ఒక వీధి ఉంది. ఆ వీధిలో ఒక 89 సంవత్సరాల వయసు గల ఒక వృద్ధ మహిళ, ఆవిడ పేరు ఓసూరమ్మ, ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆవిడకి పిల్లలు లేనందున ఆవిడ ఒక్కడే ఉంటుంది. ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటూ ఒకటే ఉంటుంది. దాన్ని గమనించిన ఆ వీధిలోనే ఉండే ఒక వల్లెమ్మ అనే ఒక మహిళ, ఆవిడ దగ్గరలోనే ఉండి ఒక టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. ఆవిడ అప్పుడప్పుడు ఈవిడికి ఈ టిఫిన్లు అన్నీ తెచ్చిచ్చి వెళ్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటుందని ఆవిడ దగ్గర ఈ విలువైన బంగారు వస్తువులన్నీ పెట్టుకొని ఒక చిన్న వక్కాకు సంచిలో పెట్టుకొని నడుము పెట్టుకుంటూ అంటారు. వీటిని గమనించిన ఆ వల్లెమ్మ ఎలాగైనా ఆ వస్తువులు కొట్టేయాలని దురుద్దేశంతో మొన్నటి రోజు, అంటే 5వ తారీఖు మధ్యాహ్నం సుమారు 1 గంట ఆ సమయంలో ఎవరు లేని టైంలో వెళ్ళి మాటలు కలిపి ఆవిడ్ని హత్య చేసి ఆ నగలు దొంగిలించాలనే ఉద్దేశంతో ఆమెని ముఖం పైన కొట్టి గొంతు విసికి అలా చేసింది. ఆ క్రమంలో తలకి గాయమయ్యి మంచం కోడు తగిలి రక్తగాయం కూడా అయింది. ఆవిడ స్పృహ కోల్పోయింది. ఆ పెద్ద మహిళ చనిపోయిందని ఈవిడ అనుకోండి ఆ బొట్లో పెట్టుకున్న ఆ బంగారు నగలు దొంగిలించి పారిపోవడం జరిగింది. మళ్ళీ 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చి ఆవిడ పెద్ద అమ్మ ఎదురింటోళ్ళకి చెప్పడం, వాళ్ళు తన కొడుకు వరుస అయిన అయ్యప్పనికి చెప్తే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఒక రాబరీ కేసుగా నమోదు చేసి దాంట్లో దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో ఇన్ఛార్జి సిగా ఉన్న పుత్తూరు టౌన్ సిఐ గారు కేవీ సురేంద్ర నాయుడు గారు ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో పిచ్చాటూరు సిఐ గారు కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. వీళ్ళు క్రైమ్ సిబ్బంది, లోకల్ సిబ్బంది అంతా ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని, ఎందుకంటే ఈ నేరము, ఇలాంటి నేరము ఈ మండలంలో ఎప్పుడు గతంలో ఇలాంటి నేరం జరగలేదు. ఇది చాలా సెన్సేషనల్గా ఈ మండలంలో అంతా ఒక చర్చకు దారి తీసింది ఈ నేరం. దీన్ని ఒక ఛాలెంజ్ని తీసుకొని మా తిరుపతి ఎస్పీ గారు దీన్ని ఎలాగైనా ట్రేస్ అవుట్ చేయాలని చెప్పి ఆదేశాలతో సిఐ గారు, సిబ్బంది అంతా ఈరోజు రాబడిన సమాచారం మేరకు నిన్నటి రోజు సాయంత్రం ఆవిడ్ని అరెస్ట్ చేసి దొంగలింపబడిన మొత్తము సుమారు 16 సవర్ల బంగారుని రికవర్ చేయడం జరిగింది. అలాగే ఒక చిన్న ఇలాంటి కేసుల్లో సింగిల్గా ఉండే మహిళలకి ఒక సందేశం కూడా ఇస్తున్నాము. ఈ ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులు ఎవరైనా ఉంటే తన విలువైన ఆభరణాలని అట్లా తన దగ్గర పెట్టుకోకుండా బ్యాంకులో పెట్టడము, బంధువుల దగ్గర ఇచ్చి పెట్టడము అలా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. అయితే ఈవిడ హిస్టరీ గురించి పరిశీలించినప్పుడు 2 సంవత్సరాల క్రితము తన పక్కింట్లో ఇలాగే బంగారు ఆభరణాలని కొట్టేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే మహిళ వల్లెమ్మ అనే మహిళ గతంలో కూడా ఈ విధంగా వాళ్ళ పక్కింట్లో